ఆ అద్భుతమైన విశేషాలు తెలుసుకునే భాగ్యం ప్రభు మనకి ప్రసాదించాడు. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం నమో మెహర్ బాబా సంకీర్తన చేసుకుంటాం గనక ఈ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని డివిఎస్ఎల్ మూర్తి గారు పాడతారు. ఆ తర్వాత బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. శ్రీ బాబా అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारु लिव्य श्री मेहर बाबा जोहारु लिव्य श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांततंतमु చేసి अज्ञानांततंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपग हरिषड्वर्गमु अंतरिंपग अव्यय मोक्षं वनुग्रहिंतु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की బాబండి రజని గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహర్ మధుబిందువులు అనే పుస్తకంలోని యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఏదైనా ఒక పుస్తకం చదివితే అందులో కథలు ఉంటాయి, కానీ ఇవి యథార్థ సంఘటనలు. ప్రేమికుల జీవితాలలో అవతార్ మెహర్ బాబా ఒక ఆపద్బాంధవుడిగా విధేయత శిక్షకుడుగా ఎలా ప్రేమికుల్ని రక్షించారు, ఎలా శిక్షణ ఇచ్చారు అన్న విశేషాలని మనం తెలుసుకున్నాం. ఈ రోజు వరప్రసాది మెహర్ బాబా అనే చాప్టర్ లోకి మనం వచ్చాం. అంటే ఈ పుస్తకాన్ని శ్రీలత విష్ణురావు గారు రాశారు. ఈవిడ కూడా చాలా బుక్స్ లోంచి కలెక్షన్ చేశారు. మెహర్ బాబా ప్రేమికుల జీవితాలలో ప్రభు ఎలా రక్షించాడు, ఎలా కాపాడాడు, ఎలా విధేయత చూపించాలని చెప్పాడు, అసలు విధేయతకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఒక సంఘటన ద్వారా ప్రేమికుల జీవితాలలో కానీ మండలి భవిష్యంలో కానీ బాబా చేసిన ఈ యథార్థ సంఘటనల ద్వారా వాళ్ళకి చెప్పడమే కాకుండా మనకు కూడా అవగతమయ్యేలా ప్రభు ఈ సంఘటనల ద్వారా మనకి తెలియజేశారు. మరి వరప్రసాదిగా మెహర్ బాబా ఏ రకంగా వరాలు ఇచ్చారు, కోరికలు తీర్చారు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బాబా అన్నారు కదా, కోరికలు తీర్చను అవసరాలే తీరుస్తానన్నారు కదా, మరి వరప్రసాది కోరికలు తీర్చే మెహర్ బాబా అంటున్నారు ఏంటి అంటే ఈ చాప్టర్ చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో కూడా ఇవి కూడా యథార్థ సంఘటనలు. ఈ చాప్టర్ కి ముందు ఏమని రాస్తారంటే రచయిత, వరప్రసాది మెహర్ బాబా ఎప్పుడు కానీ ఇతరులను నీకేమి కావాలో కోరుకో అని అడిగేవారు కాదు.
అంటే ఆయన అసలు కోరికలు ఆ, అడగొద్దని చెప్పారు, అవసరాలు తీరుస్తారని చెప్పారు. కానీ ఆయన చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సందర్భంలో మాత్రం కొంతమంది ప్రేమికులు మాత్రం అడిగేవాట, ఇప్పుడు నేను నా మూడ్ చాలా బాగుంది, మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను అనేవాట. అలా బాబా వాళ్ళని ఎవరికి ఏ కోరిక కోరుకోవాలో కూడా తెలియకపోతే బాబా ఇలా కోరుకోండి అని చెప్తే ఆ కోరిక అలా కోరితే అలా తీర్చేవాడు ప్రభు. అలాగే మణిజ విషయంలో కొంతమంది విషయంలో జరిగిన సంఘటన ఈ చాప్టర్ లో రాశారు. అది మనం చదువుకుందాం. ఏమంటారంటే, బాబాయే స్వయంగా మీకు ఏం కావాలో కోరుకోవాలని అడిగితే బాబాయే స్వయంగా కోరికని తీర్చడం, ఆ వరాన్ని ప్రసాదించడం ఆ జరిగిన సంఘటనని, అంటే అలాంటి కొద్ది మందికేనండి, అందరికీ కాదు ఆ భాగ్యం, ఆ కొద్ది మందికే జరిగింది. ఆ ధన్యాత్ముల గురించి మనం తెలుసుకుందాం. వరప్రసాది మెహర్ బాబా ఎలా వాళ్ళ జీవితాల్లో వరాన్ని ప్రసాదించాడు అన్న సంగతి తెలుసుకుందాం రాశారు. ముందుగా సోదరి మణిజ విషయంలో ఏం జరిగిందో ముందు రాశారు. ఫస్ట్ సోదరి మణిజ ఏంటంటే బాబాతోనే ఉండాలనుకునేది. చాలా అద్భుతమైన వరాన్ని పొందిన ధన్యాత్మురాలవిడ. తను మనసు అన్ని కూడా అన్నయ్యకే అర్పించి యావత్ జీవితం అంటే బాబాతోనే ఉండాలి, బాబాతోనే గడపాలి అని తపన ఉండేది ఆవిడకి ఎక్కువ. అప్పుడు ఆవిడ వయసు ఏంటంటే 9 సంవత్సరాలు. చూడండి, అంత చిన్న వయసులో కూడా ఆధ్యాత్మికత పట్ల ఎంత ఇందో ఆవిడికి. అంటే బాబాతోనే ఉండాలి, ఇది ఒక్కటే ఆమె కోరిక. ఆమె సాధారణంగా కూడా, అంటే చిన్న వయసు కదా, సెలవు రోజుల్లో మాత్రమే మెహరాబాద్ అలౌ చేసేవారు బాబా. రాత్రి స్కూల్లో కంపల్సరీ స్కూల్లో, కానీ అస్తమాటికి అడుగుతూ ఉండేది, బాబా నీ దగ్గర ఉండిపోతానంటే ఇప్పుడు కాదు పరీక్షలు అయిపోయి ఇలా చదువు కొనసాగేలా బాబా ఏదో ఒకటి ఆవిడకి చెప్తూ ఉండేవారు. బాబా మాట ఆవిడ వినేది. ఒకసారి సెలవు రోజుల్లో ఏమవుతుందంటే బాబా వద్ద గడుపుదామని ఆవిడ వస్తుంది. కానీ ఆవిడ ఏంటంటే ఆవిడ వచ్చే సమయానికి వీళ్ళందరూ టోకాలో ఉంటారు. అందుకని బాబా ఏం చేస్తారంటే, మేము టోకా వెళ్తామని చెప్పి మణిజాను కూడా టోకా తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఉండడానికి ఏంటంటే తడికలతో, అంటే ఈ పాకలు ఉంటాయి కదా, ఏమంటారు, వాటితో కడతారు అన్నమాట. పాకల కింద ఇల్లు కడతారు. మండలి వారు పురుష మండలంతా ఒక వైపు, స్త్రీ మండలంతా ఒక వైపు ఉంటారు. సరే, ఈ సదాశివ పటేల్ అని ఒక ఆయన బాబా ఫ్రెండ్ మనకి తెలుసు, ఆయన శిష్యుడి కింద వస్తారు. ఆయన కూతురు ఉంటుంది మైనా అని. ఆవిడ కూడా మణిజాకి ఆవిడకి కొంచెం కొంచెం ఏజ్ గ్యాప్, అంటే ఆ పాప ఎక్కువ పెద్దది, మణిజ చిన్నది. కానీ వీళ్ళిద్దరూ కలిసి చిన్న చిన్న పిల్లలు కదా, ఆడుకుని బయటకు వచ్చేస్తారు. మిగతా శిష్య మండలి అందరూ కూడా పనుల్లో పడతారు. అంటే ఆ ఇల్లు సర్దుకోవడం, అదంతా క్లీన్ చేసుకోవడం, ఈ హడావిడిలో ఉంటారు. ఈ పిల్లలు బయటకు వస్తే మణిజ ఏం చేస్తుందంటే, అక్కడ ఒక చింతకాయల చెట్టు చూస్తారు వీళ్ళు, చిన్నపిల్లలు కదా. ఆ చింతకాయలు చూడగానే అవి కోసుకు తినాలి అనిపిస్తుంది వాళ్ళకి. అనిపించగానే మణి మనసులో ఏమనిపిస్తుందంటే, ఈ చింతకాయలు తింటున్నప్పుడు బాబా రాకుండా ఉంటే బాగును, ఒకవేళ బాబా వచ్చారనుకో, ఏ మణి ఆ చింతకాయలు తినకు అంటారు, బాబా అలా ఆర్డర్ అయ్యగానే నేను ఇంకా తినలేను, దానికి విధేయత చూపించాలి కదా, కాబట్టి బాబా రాకుండా ఉంటే బాగును అనుకుంటూ ఆ చెట్టు దగ్గర వస్తారన్నమాట. మళ్ళీ ఆ చెట్టు దగ్గర కింద పడి ఉంటాయి కదా, ఆ చింతకాయలు తీసుకుందామని వంగుతున్నప్పుడు కూడా, ఆ చింతకాయలు తీసుకుంటున్నప్పుడు కూడా బాబా ఎక్కడైనా చూస్తారేమో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు. బాబా లేరు అని కన్ఫామ్ చేసుకుని ఓ చింతకాయ ఇలా తీయబోతుంటే బాబా క్లాప్స్ వినిపిస్తాయి వాళ్ళకి. ఎక్కడి నుంచో తెలియదు. ఆ గమ్ముని లేచి చూసేసరికి ఆ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర నించుని ఉంటారు బాబా. ఏం చేస్తున్నారు, ఇలా రండి అని పిలుస్తారు. మరి బాబా ఆజ్ఞ కదా, చిన్న పిల్లలు పరిగెట్టుకుని బాబా దగ్గరికి వెళ్తారు. బాబా అంటారు, నేను చాలా మంచి మూడ్ లో ఉన్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి అంటారు. అంటే వాళ్ళు బాబాని చూసిన ఇదిలో లేదన్న బాధను కూడా మర్చిపోయి ఆ ఏం అడగాలో వాళ్ళకి తెలియదు. బాబా మళ్ళీ అంటారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, కోరుకోండి, మీ కోరిక నేను తీరుస్తాను. వెంటనే మైనా మణిజ కన్నా పెద్దది కనుక ఆవిడ అమ్మాయి అంటే ఒక 14 ఏళ్ళు ఎంతో ఉంటాయి మా వయసు. నాకు చక్కని భర్త కావాలి బాబా, నా పెళ్లి వైభవంగా జరగాలి బాబా అంటుంది. బాబా చిరునవ్వు నవ్వి, అలాగే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి తన చిట్టి చెల్లెలు మణిజ తిరిగి, మరి నీకేం కావాలో కోరుకో, ఇప్పుడే నేను నీకు అడిగినది ఇచ్చే మూడ్ లో ఉన్నాను, నీవు ఏమి కోరినా సరే ఇచ్చేస్తాను అన్నక్కడ బాబా. అంటే ఆవిడ బాబాకే చూసి, బాబా నాకు ఎప్పటికీ అడిగే ప్రశ్న చూడ, అడిగే జవాబు చూడండి ఆవిడ ఎలా అడుగుతుందో, బాబా నాకు ఎప్పటికీ నీ దగ్గరనే ఉండిపోవాలని ఉంది అంటుంది. బాబా వెంటనే కాదాసు అలాగే అన్నట.
బాబా ఇలా వరం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మైనా అనే అమ్మాయి మంచి భర్త కావాలని అడిగింది కదా, ఆమెకి మంచి భర్త లభించడం చాలా వైభవంగా, అహ్మద్ నగర్ లో అంత వైభవంగా ఎవరి పెళ్లి జరగలేటండి. పూనాలో అంత వైభవంగా ఎవరి వివాహం జరగలేట. బంధువులు మంచి మంచి స్వీట్స్ మర్యాదలు చాలా అద్భుతంగా కొన్ని రోజులు ఆ వివాహం గురించి చెప్పుకునేంత వైభవంగా ఆ పెళ్లి జరిగింది. భర్త కూడా మంచి భర్త దొరికాట మైనాకి. అంటే భగవంతుడు వరమిస్తే అది అలా జరిగిపోతుంది అంతే. ఇక మణిజా కోరిక కూడా తీరింది అని రాస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆమె అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బాబాతోనే గడిపింది. ఎందుకంటే బాబా ఇచ్చేసారు కదా ప్రామిస్, ఎప్పుడూ నీతోనే ఉండాలి అన్నట్టుగానే. కొన్ని సంవత్సరాల తర్వాత బాబా శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయి అంటే వచ్చేస్తుంది. చిన్న వయసులోనే 14 వయసులోనే ఎప్పుడో వచ్చేస్తుంది బాబా దగ్గరికి. కాబట్టి ఇక్కడ ఎండింగ్ లో ఏం రాస్తున్నారంటే మలీజా కోరిక కూడా తీరింది. ఆమె అప్పటికీ ఇప్పటికీ ఇంకెప్పటికీ బాబాతోనే గడుపుతున్నది. ఆమె అంటారు, దేవుని ఏదైనా వరం కోరుకోవాలి అంటే మనం కొద్దిగా లాయర్ బుద్ధి ఉపయోగించాలి. అందుకే నేను ఎప్పటికీ అనే మాట చివర అనడం వలన ఎంత లాభం పొందానో చూసారా అందిట మణిజ. ఈ విషయం మనం జాయిస్ ఆఫ్ పాత్రను విన్నాం. మణిజా ముచ్చట్లని ఈ శ్రీలతగా ఈ పుస్తకం రాసిన ఆవిడే మణిజా ముచ్చట్లని రాశారు. అందులో కూడా ఇది రాశారు. చాలా అద్భుతంగా మణిజ చెప్తారు. భగవంతుని ఏదైనా కోరుకునే ముందు లాయర్ బుర్ర ఉపయోగించాలని ఒకటి. ఆ టైంలో నేను అలా అనడం వల్లే నేను శాశ్వతంగా తండ్రి దగ్గర ఉండిపోయా అని చెప్పి ఆవిడ చెప్పిన సంగతి రాశారు అందులో. కాబట్టి అలా సోదరి మణిజ బాబాయే స్వయంగా కోరుకో ఏదైనా నేను తీర్చేస్తానని అడగడం, ఆమె కూడా ఎప్పటికీ బాబా నీతోనే ఉండాలి అని అడగడం, ఆ కోరికని ఒక వరప్రసాదంగా ఆవిడకి ఇవ్వడం, అది తీర్చడం, ఇలా అద్భుతంగా ఆ కోరికని బాబానే కోరుకోమని దాన్ని వరప్రసాదంగా చేసేవారు అవతార్ మెహర్ బాబా. ఇలా మణిజా విషయంలో జరిగింది. మరి రోడా దుబాష్ అని ఆవిడున్నారు. ఆవిడ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఈవిడెవరంటే రోటా అని ఒక పార్సీ ఆవిడండి. స్టార్టింగ్ అలా రాశారు. ఆవిడ ఏంటంటే సనాతన పార్సీ కుటుంబంలో పుట్టారట. ఆమె ఏంటంటే బాబా గురించి వింది, చిన్నతనంలోనే బాబా గురించి వింది. కానీ తల్లిదండ్రులు ఏంటంటే అప్పట్లో కొంచెం సాంప్రదాయాలు, మత సాంప్రదాయం ఎక్కువ ఉండేది కదా. ఏ మతం వాళ్ళు ఆ దేవుణ్ణి పూజించాలి ఇట్లా ఉంటుంది కదా. అందుకని తల్లిదండ్రులకు ఇష్టం లేట. బాబా మాట ఎత్తినా, బాబా ఏం చెప్పినా కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ వారి పొరుగులో ఒక పార్సీ స్త్రీ ఉండేట. అంటే వీళ్ళ రిలేషన్ సంబంధించిందే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మాత్రం బాబాని ఆరాధించేట. అలా ఆరాధిస్తున్న టైంలోనే ఆవిడకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయేట. చనిపోయేసరికి ఈ పార్సీ వాళ్ళు అంటే జొరాస్ట్రీ అందరూ కలిసి బాబా భగవంతుడి కదా, ఆయన్నే కదా నమ్మింది, మరి ఎందుకు చనిపోయింది? భగవంతుడే అయితే ఆయన ఆవిడ్ని రక్షించాలి కదా. ఇలా చిన్నారి హృదయంలో నానా రకాల మాటలు పడ్డాయి. అంటే ఆ హృదయంలో భావాన్ని కలిస్తే ప్రమాదం అన్నట్టుగా అయిపోయింది ఆవిడకి. అయిపోయి ఆవిడ పెరిగి పెద్దదైంది, వివాహానికి వస్తుంది. వస్తే ఏమవుతుంది, ఈవిడ మీను అనే ఆమె, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అవుతున్నా, ఆది దుబాష్ మనందరికీ తెలుసు, ఆయన్ని వివాహం చేసుకుంటుందండి. అలా ఈ రోడకి ఆది దుబాష్ బాగా ఎవరని తెలియదు. వివాహం నిశ్చయం అయిపోతుంది. పెళ్లి టైంకి మీను కరాత్ నాకు ఆవిడొచ్చి ఆది దుబాష్ తో అంటుంది, ఏదో మెహర్ బాబా విషయమే మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు మెహర్ బాబా గురించి మాట్లాడుకుంటున్నారు, నా కాబోయే భర్త ఏమైనా బాబాలు ఎవరా అని భయపడుతుంటారు. ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ సంఘటన ముద్ర పడిపోయింది కదా హృదయంలో. అందువల్ల బాబా అంటే భయం అన్నమాట ఆవిడకి. బాబా భగవంతుడు కాదా రక్షించలేడు అంటే బాబా భగవంతుడు కాదనే ఉద్దేశంలోనే ఉంది ఆవిడ. కాబట్టి ఈ ఆది దుబాష్ ఎప్పుడైతే బాబాని ఇవ్వరనుకుందో దాంట్లో కలవరం అయిపోతుంది. ఈ బాబాని ప్రేమిస్తూ వారి కుటుంబానికి కూడా మొప్పు వచ్చేలా ఉంది. ఆవిడ అలాగే కదా బాబాని ఆరాధించి చనిపోయింది. ఇప్పుడు ఈ ఆది దుబాష్ కుటుంబం కూడా ఏదో ప్రమాదంలో పొంచి ఉందేమో అని భయపడిపోతుంటారు. కానీ ఏం చేయాలో ఆలోచన రావట్లేదు ఆవిడకి. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి దాకా వచ్చేసింది కదా, ఇంకా ఆ రోజుల్లో వద్దు అనడానికి లేదు. కాబట్టి తన మనసులో తను అనుకుంటుంటా, ఇదంతా ఏం జరగదు, ఎలాగో అలాగా ఈ ఆది దుబాష్ ని బాబా నుంచి కాపాడేద్దాం, బయటికి తీసుకొచ్చేస్తాను నేను, నా చేతుల్లోనే ఉంది అనుకుంటుంటాడు.
అనుకుంటుంది, మ్యారేజ్ అయిపోతుంది. ఈ పిచ్చి వదల కొట్టాలంటే పిచ్చి అనుకుంటుంది. ఆ బాబాని ప్రేమించడం, బాబాని నమ్మడం, బాబాని ఆరాధించడం అనేది ఆవిడ పిచ్చి కింద అనిపిస్తుంది మాట ఆదిత్య భాష విషయంలో. సరే ఒకసారి ఆవిడ పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయాక ఒక రోజు ఆవిడ కూర్చున్నప్పుడు చిన్న ఆలోచన వస్తుందండి. అంటే చిన్నప్పుడు తను ఒక ఆలోచన చేసుకుంటుంటా, భగవంతుడు అనేవాడు ఉంటే కనుక నా వివాహానికి వాన పడాలి, ఆ వాన పడితే కనుక అది ఆయన దీవించినట్టుగా నేను భావిస్తాను అనుకుంటా మనసులో. అప్పుడు ఏంటంటే ఆవిడ కరాచీలో ఉండేది. కరాచీలో ఎక్కువ కరువు ఎక్కువ ఉండేది, వర్షాలు ఉండేవి కావటండి. ఒక్కొక్కసారి ఏడాది పొడుగునా వర్షాలు ఉండేవి కావు, ఒకసారి రెండేళ్లకు ఒకసారి వర్షం పడేట. ఆ వర్షం పడడం చూస్తే అక్కడ జనాలందరూ అది భగవంతుని ఆశీస్సులని భావించేవాట. అంత కరువుగా ఉండేది వర్షానికి. దీని వల్ల ఈవిడ చిన్నతనంలో అనుకుంది కదా, ఈ వర్షం పడితే అది భగవంతుని ఆశీస్సులు అనుకుంది కదా, ఆ విషయం గుర్తుకొచ్చి నిజంగా మెహర్ బాబా భగవంతుడు అయితే కనుక ఈ నా వివాహంలో, అంటే వివాహానికి ముందు ఎంగేజ్మెంట్ అన్నమాట. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆది దుబాష్ వివాహం బాబాలు అవ్వడం తెలిసింది. ఇంకా పెళ్లి దగ్గర పడుతున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది, చిన్నతనంలో నేను ఇలా కోరుకున్నాను కదా అని. కానీ ఆవిడ ఉండే ప్రాంతం కరాచీ, వర్షాలు పడవు. కాబట్టి బాబాకి పరీక్ష పెడదామని అనుకుంటుంది. నిజంగా నువ్వు భగవంతుడు అయితే నా వివాహానికి వర్షం పడాలి అని. అంటే మెహర్ బాబాయే గనక భగవంతుడు అయినట్లయితే నా వివాహానికి వాన కురిపించాలి అనుకుంటుంటా. ఆ రోజు రానే వచ్చింది. మామూలుగా ఎండ కాస్తూ ఉంటా, అంటే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఎండ చాలా ఎండగా ఉంటా, అసలు మబ్బులు జాడలే కనిపించలేట. కానీ మధ్యాహ్నం తన పెళ్లి కూతురుగా డ్రెస్అప్ అయ్యి, అంటే వివాహానికి ఇంకొక తాళి కట్టే టైంకి కళ్యాణ మండపానికి వెళుతున్నప్పుడు చాలా ఆకాశం అంతా మబ్బులు కమ్మేసి కుండ పోతగా వర్షం పడిందండి. ఆ వర్షం ఎప్పుడూ కూడా చూడలేట ఆ కరాచీ ప్రజలు. ఎప్పుడూ అంతటి వాన ఎరగరు వాళ్ళు. మొత్తం ప్రజలంతా కలిసిపోయారండి. ఆ వరదలాగా నీళ్లు ప్రవహిస్తుంటే కార్లు ఎక్కడెక్కడ ఆగిపోయాట కరాచీలో. అలాంటి వర్షాన్ని, అలాంటి వరదని మేము ఎన్ని సంవత్సరాల తర్వాత చూసామో అని చెప్పి ప్రజలు కూడా చకితులయ్యాట. ఎంత విడ్డూరం అంటే ఈ పెళ్లి తంతు చేయడానికి వచ్చే పురోహితుడు కూడా నేను ఇల్లు వదిలిరాను, ఈ వరదలో నేను కొట్టుకుపోతాను, నేను రాను రాను అంటే బలవంతాన్ని తీసుకెళ్లారటండి పురోహితుడిని. అంటే అంత పెద్ద వర్షం కురిపించాడు తండ్రి. ఆ వర్షానికి మొత్తం అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, వచ్చిన బంధువులందరూ తడిసిపోవడం. ఆఖరికి ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇంకో ఇద్దరు ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా తడిచి ముద్దయిపోయాక చూడండి అసలు. అలాగా అంటే వర్షం పడని చోట, ఆ కరాచీలో ఎప్పుడు లేని వర్షం ప్లేస్ లో వర్షం పడ్డా ఈమె అనుకోవడం, అంటే ఆయన భగవంతుడు అంటే సర్వాంతర్యాన్ని ఆయన హృదయంలో ఉండే భాష తెలుస్తుంది అంటారు కదా, హృదయం పూర్తిగా తలుచుకుంటే. అది ఆయనకి తెలిసింది వర్షం ఇలా పడ్డం. ఆ వివాహం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంకో ఇద్దరు ఉండడంతో ఆ వివాహాన్ని మొత్తానికి అయితే కానిచ్చేశారు. కానీ అప్పుడు రోడాకి గుర్తుకొచ్చించండి, మెహర్ బాబాని నేను ఎప్పుడూ కోరాను, నిజంగా బాబా భగవంతుడే నమ్మింటాడు. చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. బాబా అసలు నేను బాబాకి డైరెక్ట్ గా చెప్పలేదు. నేను ఇప్పుడు చిన్నతనంలో అనుకున్న విషయాన్ని ఇప్పుడు నా వివాహంలో నిజం చేశాడు, కాబట్టి నిజంగా బాబా భగవంతుడు అని చెప్పి బాబాయి గురి కలగడం, ఆది దుబాష్ కన్నా కూడా ఎక్కువగా బాబాని నమ్మడం, ప్రేమించడం చేస్తుంటారు కూడా. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి సరోజ్ హిరాని వాళ్ళ అమ్మాయి పెళ్లిలో, అంటే అది ఎప్పుడంటే 1964 లోటండి. ఆది దుబాష్ పెళ్లి అవ్వడం, కొన్ని సంవత్సరాలు గడిచిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. బాబానికి తెలిసినప్పుడు కూడా ఆవిడ అనలేదు, బాబా కూడా అనలేదు. కానీ 1964లో సరోజ్ యొక్క కూతురు వివాహంలో వర్షం పడించండి. వర్షం పడితే సరోజ్ అన్నట్ట బాబాని కలిసినప్పుడు, బాబా ఈ విధంగా వాన కురవడం అంటే మీరు ఆశీర్వదిస్తున్నారని భావమా అని అడిగట సరోజ్. అంటే బాబా ఒక చిన్న చిలిపిలో ఉన్నది, ఈ వర్షాలు దీని గురించి నాకైతే తెలియదు, రోడకి ఇది బాగా తెలుసు అన్నట్ట. అంటే రోడ అడిగింది కదా చిన్నప్పుడు. అంటే ఇప్పుడు రోడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఎస్ అని ఇలా తల ఊపింటారు. అంటే కరుణామయుడైన బాబా తనని దైవమని నమ్మనటువంటి ఆమె మనసులో కోరికను కూడా గ్రహించి ఆమె కోరిక ఇచ్చి ఆమెకు తన ఆశీస్సులను ఇచ్చిన వరప్రసాది అని ముగించారు. అంటే ఎంత అద్భుత అవతారం మెహర్ అవతారం అనిపిస్తుంది. అంటే ఆత్మ రెడీగానే ఉంది,
కానీ ఆది దుబాష్ వివాహంతోనే ఆవిడ జన్మ ధన్యమైపోయింది. బాబా ఫ్యామిలీలోకి రావడం అంటే మాటలు కాదు. కానీ ఆవిడలో ఉన్న ఆ సంశయాన్ని తీర్చి బాబా తన వలలోకి లాక్కున్నారు చూడండి రోడాని. ఆయనే ఆ కోరికను కల్పించి ఆ వివాహ టైంలో అది జరిగేలా చేసి మళ్ళీ తనకి ఏమీ తెలియనట్లుగా ఉండి ఆ సందర్భం వచ్చినప్పుడు రోడాకి తెలియజేసేలా, అంటే నాకు తెలుసు అంత అన్నట్లుగా, నీకే తెలియాలి అన్నట్లుగా అద్భుతంగా దాని గురించి నాకేం తెలియదు రోడాని అడగండి అని అడగడం. ఆ రోడా కూడా చాలా పరవశాలి బాబాకి ఆ పాదానికి ముట్టించారు. అంటే ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణామయుడు, ఆయన కృప ఉంటే ఎలాంటి వాళ్ళనైనా తన వలలోకి లాక్కోగలడండి అవతార్ మెహర్ బాబా. ఇక నెక్స్ట్ ఇంకో సంఘటన గురించి మనం తెలుసుకుందాం. ఇది 1940 ఏప్రిల్లో మెహర్ బాబా బెంగళూరులో మస్తు ఆశ్రమాన్ని ఇచ్చినప్పుడు పనిచేసే 3 మనుషులు పిలిచారట. అంటే బెంగళూరు ఆశ్రమం ఒకసారి బాబా ఏంటంటే కొన్ని ఆశ్రమాలు గాని కొన్ని స్కూల్స్ ఇలా చేసి తన కార్యక్రమం అయిపోగానే దాన్ని కూల్చేసేవారు, మొత్తం తీసేసేవారు ఆ బిల్డింగ్ ని. అలా బెంగళూరులో 1940 ఏప్రిల్లో ఒక మస్తు ఆశ్రమాన్ని పడగొట్టడానికి కూలీలు ఉంటారు కదా, వాళ్ళని కూలీలు చేయిస్తున్నప్పుడు అందులో 3 మనుషులను పిలిచారట బాబా. పిలిచి, మేము ఇప్పుడు ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోతున్నాం, మీరు నాకు బాగా సేవ చేశారు చూడండి బాబా అంటున్నారు వాళ్ళతో, మీరు చేసిన సేవ నాకు తృప్తిగా ఉంది, మీకేది కావాలో కోరుకోండి, మీకేది కావలసి వస్తే అది ఇస్తాను అన్నారు బాబా ఆ 3 మనుషులతో. అందులో ఒకతను నాకు గుర్రం బండి కావాలి బాబా అన్నాడు. రెండో అతను అన్నాడు, నేను కొట్టు పెట్టుకుంటాను బాబా, వ్యాపారం చేసుకుంటాను, దానికి తగ్గ ఆ సహాయం నాకు అందించు అన్నాడు. బాబా ఓకే అన్నారు. మూడో వ్యక్తి అన్నట్ట, బాబా నీతోనే ఉండడానికి నాకు అనుమతిని ఇయ్యి, అసలేమి కోరాడు అతను. బాబా చాలా సంతోషించి ఆ 2 వ్యక్తులు అడిగినవి ఆ గుర్ర బండి ఇచ్చేశారు, అతని వ్యాపారానికి తగ్గ క్యాష్ ఇచ్చేశారు. ఈ 3వ వ్యక్తిని మాత్రం మండలితో పాటు మెహరాబ్ తీసుకొచ్చారు. అంటే ఎంత భాగ్యం అతనికి కలిగిందో చూడండి. ఈ భాగ్యం అతను కలగడానికి ఆ 2 వ్యక్తుల్ని ఎంటర్ చేశారు బాబా. అంటే ప్రాపంచికంగా వాళ్ళు అడిగారు, కానీ ఇతను బాబానే అడిగాడు. ఈ ఇందులో ఏమని రాస్తారంటే ఎండింగ్ లో, ఈ సంవత్సరాలు గడిచాకటండి బాబా ఇచ్చిన కోరిక వలన ఆ గుర్ర బండి వలన అతను బోలు బళ్ళు బస్సులు కార్లు కొనుక్కుని యజమాని అయిపోయి ధనవంతుడిపోయాట కూలి. రెండో అతనైతే ఈ వ్యాపారంలో డబ్బు సంపాదించి కొన్ని కోట్లు సంపాదించాట. అలాగే హోటళ్ళకి కూడా యజమాని అయిపోయాట, అంత డబ్బు సంపాదించాట. ఇక మూడో అతను మండలి వారితో పాటు మెహరాబాద్ లోనే ఉండిపోయి అవతార పురుషుని సాంగత్య భాగ్యాన్ని సంపాదించిన భాగ్యశాలి అయినాడు అని రాశారు. ఈ విధంగా బాబా వారు కోరిన రీతిన వరములు ప్రసాదించి వారిని తృప్తిపరిచారు అని రాస్తున్నారు. అంటే బాబాయి అడిగి వాళ్ళ కోరికలు తెచ్చి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ఇది కోరకూడదు, ఇలా అడగకూడదు ఏమల్లే, ఎందుకంటే బాబాయే స్వయంగా నువ్వు కోరుకో అన్నారు కనుక, అంటే ఆ కోరిక వల్ల వాళ్ళకి మేలే జరుగుతుందన్న ఉద్దేశం తండ్రికి తెలుసు. మొన్న గౌరీ అప్పారావు గారు అదే అంటారు, బాబాకి మన జీవితం తెరిచి ఉంచిన పుస్తకం అంటండి. ఫస్ట్ పేజీలోనే మనం ఉన్నాం, చివరి పేజీ వరకు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమిచ్చినా స్వీకరించడమే మన కర్తవ్యం అంటారు. ప్రేమికుడిగా మన కర్తవ్యం ఏంటంటే మన జీవితంలో ఏమి ఇచ్చినా ఎస్ బాబా అనాలట. అసలు బాబాని పొందడం అంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి, ఇందులో లేదు. మధుర స్మృతులు అనే పుస్తకంలో ఈ శ్రీలత విష్ణురాగాలు రాశారు. మనం ఏది పొందాలి అంటే ఒక రాజుగారు, సింపుల్ గా చెప్పేసుకుందాం, ఒక రాజుగారు యుద్ధాలన్నీ సాధించేసి తను సంపాదించిన ఉంటాయి కదా వజ్రాలు వైడూర్యాలు కిరీటాలు ఇవన్నీ ఎగ్జిబిషన్ పెడతారు. పెట్టి కింద ఎగ్జిబిషన్ పెడతారు, పైన డాబా నుంచి అంటే ఆ బాల్కనీలోంచి చూస్తూ ఉంటారు. ప్రజలందరికీ దండోర వేస్తారు, ఇవాళ ఫలానా చోట రాజుగారి ఎగ్జిబిషన్ పెట్టారు, మీరు వచ్చి చూడొచ్చు అని. అంటే రాజుగారి ధనాగారం చూడాలంటే చాలా మందికి యాంగ్షియస్ గా ఉంటుంది కదా, ఏం వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు అన్ని ఉంటాయని ప్రజలందరూ వస్తారు, తండోపతండాలుగా లైన్ లో పెట్టి చూస్తూ ఉంటారు. రాజుగారికి ఒక చిలిపి కోరిక పుడుతుంది, ఈ నిమిషంలో ఎవరు దేన్ని ముట్టుకుంటే అది వాళ్ళ సొంతం అని అనౌన్స్ చేస్తారు. చూడండి, అంటే ఇప్పుడు నేను కిరీటం చూస్తున్నాను అనుకోండి, ఆ కిరీటం నా సొంతం, వడ్డానం చూస్తున్నా వడ్డానం అలా అనౌన్స్ చేసరికి ఇంక జనాలందరూ పడిపోయారు మీద. కానీ ఈ రాజుగారి పక్కన 2 బాలిసలు విసురుతూ ఉంటారు ఆడవాళ్ళు, అందులో ఒక బాలిస కూడా వెళ్ళిపోతుంది, ఇంకో బాలిస మాత్రం విసురుతూనే ఉంటుంది. రాజుగారు అంటారు, ఏంటి నువ్వు నా మాట వెళ్ళలేదా,
కిందకి వెళ్ళు, నీకు కావాల్సినవన్నీ తెచ్చేసుకో, నీకు తర్వాత వచ్చి నా సేవ చేసుకుంది కానీ అంటారు రాజుగారు. అంటే అప్పుడు రాజుగారి భుజం మీద చెయ్యేస్తున్నాడు. నన్ను ముట్టుకుంటే ఏమొస్తుంది నీకు, వెళ్ళి ఈ ధనాగారం దగ్గర ఏదైనా ముట్టుకో, నువ్వు కావాల్సింది తీసుకో అంటారు. అప్పుడు ఒక చిన్న మాట చిన్నభూతం అంటుంది ఆ బానిస, రాజా ఈ ధనం మీది, ఈ రాజ్యం మీది, ఈ ప్రజలు మీరు, అలాంటి మిమ్మల్ని నేను కోరుకున్నాను, మీ మీద చెయ్యి వేశానంటే మీరు నావారు, కాబట్టి మీరు నావారైనప్పుడు ఇవన్నీ కూడా నావే అవుతాయి కదా అంటుంది చాలా తెలివిగా. అప్పుడు రాజుగారు చాలా సంతోషించి చాలా తెలివైన పరిచారిక అని చెప్పి మెచ్చుకుంటాడు. అలా భగవంతుని పొందినప్పుడు ఆయన బాబాయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా అని చెప్పి ప్రేమికుడు అనే హోదా మనకి ఇచ్చారండి. ఎంతటి అద్భుత భాగ్యం, ఏ భక్తునికి ఏ మానవుడికి ఇవ్వనంత వరం. అందుకే బాబా నేను వజ్రాల వ్యాపారం అంటారు. అయితే బాబా సంతోషంలో కానీ సహవాసంలో కానీ తక్కువ మంది ఎందుకు వస్తారు అంటే బాబా నేను అదే చెప్తాను, బాబా కూడా అది చెప్తారు, నేను వజ్రాల వ్యాపారం చేస్తాను, అలాంటి వాళ్ళే ఉంటారు నా దాంట్లో అంటారు. అలాగా ఆ పరిచారిక ఆ రాజు మీద చెయ్యడం ఇవన్నీ నావే కదా అన్నాం. అలాంటి రాజాదిరాజునే మనం అడిగామనుకోండి, మనకి కావాల్సినవన్నీ ఆయనే తీర్చేస్తాడు. అదే బాబా కూడా హైయెస్ట్ ఆఫ్ ది హైలో అదే అంటారు. మీకు కోరిక కోరుతారు, కానీ ఎలా కోరుకోవాలో ఏమిస్తే మీకు మంచిదో నాకు తెలుసు, మీరు కోరిక కోరుకోండి, కానీ అలాగే తీరాలని మాత్రం కోరుకోకండి అంటారు. అంటే ఆ కోరిక బాబా ఇచ్చేది ఆకాశం అంత ఉంటే మనం ఆవగించి అడుగుతాం. నాగేశ్వరరావు గారు కూడా అదే అంటారు, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెప్పులు అడుగుతట, నీకేం కావాలో కోరుకో అంటే ఆ వచ్చిన వాడు నాకు చక్రవర్తి మహారాజా నాకు చెప్పులు కావాలి, నా కాళ్ళకి చెప్పులు పోయాయి అంటాడు. అంటే మన కోరిక ఆ స్థాయిలో ఉంటుంది. కానీ ఆయన మహా చక్రవర్తి, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి నీకు అడగడం తెలియదు, కాబట్టి నువ్వు అడగద్దు, అలా కోరిక కోరుకో, కానీ అలా తీరాలని కోరుకోకు. ఎలా తీరితే నీకు ఆ జన్మ రాహిత్యం జరుగుతుందో, సంస్కార రాహిత్యం జరుగుతుందో, మోక్షం కలుగుతుందో ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నువ్వు కోరిక కోరుకో, గాని అలా కోరుకోమని అడగకు, నా ఇచ్చకు వదిలేయని బాబా అందుకే చెప్తారు. కాబట్టి మనకి కోరిక ఎలా కోరాలో కూడా తెలియదు. అందుకే కొంతమంది భాగ్యశాలులకే ఈ కోరిక కోరుకో, లేకపోతే నువ్వు ఏదైనా కోరుకో అని అడిగి మరీ వాళ్ళ కోరికలు తీర్చిన వరప్రసాది మన అవతార్ మెహర్ బాబా. మరి ఇంకో సంఘటనలోకి వెళ్దామండి. ఇది డెహ్రాడూన్ లో జరిగిన సంఘటన. ఇది మనందరికీ తెలుసు, మనం తరచూ వింటూ ఉంటాం కదా. ఇది డెహ్రాడూన్ లో ఒక కుటుంబం ఉందిట. వాళ్ళు బాబాని ప్రేమిస్తూ ఉండేవారు. బాబా ఆ ఊరు వచ్చినప్పుడు అన్నా కూడా బాబాతోనే ఉండిపోయేవారు. ఆ పిల్లలంతా కూడా బాబా దగ్గరే ఆడుకునేవారు. బాబా మళ్ళీ ఊరు వదిలి వెళ్ళిపోతుంటేట కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేవారు ఆ కుటుంబం. అంతలా బాబాని ప్రేమించిన వాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక బాబా ఏంటంటే హిందూ దేశంలో ఒక చోట విశ్వ కార్యక్రమం చేస్తున్నారు. బాబా ఆ రోజు ఆ బంగళాలో ఉంటున్నారు. ఎవరిని కలవను, ఎవరు నన్ను చూడకూడదు, ఏ కోరికలు కోరకూడదు, ఇలా ఒక కండిషన్ పెట్టారు. కానీ ఆ బంగళాలో బాబా ఉన్నారని తెలిసి ఈ డెహ్రాడూన్ లో కుటుంబం ఉందని చెప్పాను కదా, ఆ కుటుంబ పెద్ద వస్తాడు. అక్కడ ఈ అలోబాన్ చూస్తాడు. ఆ అలోబాన్ చూసి బాబా ఎక్కడున్నారు అని అడుగుతారు. అంటే నేను చెప్పకూడదు. అలోబాన్ చూసి ఆ బాబా ఎక్కడున్నారు అని అడుగుతారు. అడిగితే బాబా అంటారు, అతను అలోబా అంటాడు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, బాబా ఒక రూల్ పెట్టారు కదా, నన్ను కలవకూడదు, నన్ను చూడకూడదు, నాతో మాట్లాడకూడదు అని రూల్ పెట్టారు కదా, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటే అతను అంటాడు, లేదు లేదు బాబా ఇక్కడ ఉన్నారని తెలుసు నాకు, కాబట్టి నువ్వు ఎలాగైనా బాబా దర్శనం నాకు వచ్చేలా చెయ్యి, నేను ఏమీ కోరను, చాలా దూరం నుంచి వచ్చాను, బాబా మీద ఉన్న ప్రేమే నన్ను బాబాని చూడాలని అంత దూరం నుంచి వచ్చేలా చేసింది, ఓన్లీ బాబాని చూస్తాను అంతే తప్ప నేను ఇంకేమి కోరను అంటాడు. చాలా సార్లు అలోప చెప్తాడు, లేదు లేదు ఇది బాబాకి విరుద్ధంగా జరిగినట్లు అవుతుంది, నేను అవిధేయత చూపినట్లు అవుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటాడు అలోప. అతనికి పాపం అలా వెయిట్ చేస్తూ అలా బాధగా ఉండేసరికి చూసి చూసి అలోపకే జాలేస్తుంది. నిజంగా అతను బాబాని ప్రేమిస్తున్నాడేమో అనుకుని కొన్ని ఒక పని చెయ్యి, బాబాని నేను రోజు ఒక కుటీరం నుంచి ఈ బంగ్లాకి తీసుకొస్తూ ఉంటాను, ఆ దారిలో ఒక చెట్టు ఉంటుందన్నమాట, ఆ చెట్టు పక్కన నువ్వు నించో, దూరం నుంచే చూడు బాబాని, దగ్గరికి రావద్దు, ఇదే పొద్దున్న రా అని చెప్తాడు. అతను ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాడు. మొన్నటి పొద్దున బాబాని తీసుకొస్తుంటే
ఈ చెట్టు దగ్గర మనిషి నిలబడతాడు, బాబా కంట పడుతుంది. బాబా అంటారు, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని. నువ్వు ఏమైనా చెప్పావా అని అడుగుతారు బాలోబాని. ఇంకా అలోబా అబద్ధం ఆడకూడదు కదా. బాబా నన్ను క్షమించండి, అతనికి మీ మీద ప్రేమ ఉందిట, అందుకని చాలా దూరం నుంచి వచ్చాను, దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను అన్నాడు. అతని తపన వల్ల నేను ఒప్పుకోవలసి వచ్చింది బాబా. బాబాకి తెలుసు అతను దేనికోసం వచ్చాడో, ఎంత ప్రేమిస్తున్నాడో బాబాకి తెలియని విషయం ఏముంది. బాబా చిరునవ్వు నవ్వి అలగవుతా అన్నట్ట, ఈ సమయంలో నేను నా కార్యక్రమం చేస్తూ ఉంటానని, ఎవరినీ చూడనని నీకు తెలుసు కదా, మరి ఎందుకు అతనికి పర్మిషన్ ఇచ్చావు? సరే అతను నా దగ్గరికి పిలుచుకురా అన్నారు. బాబా రమ్మన్నారు కదా, వస్తాడు అతను. బాబా అంటారు, నా కండిషన్స్ అన్ని తెలుసు కదా, అయినా ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాను. లేదు బాబా, నీ మీద ఉన్న ప్రేమే నన్ను ఇంత దూరం లాక్కొచ్చేలా చేసింది, కాబట్టి నన్ను క్షమించు అంటారు. బాబా అంటారు, సరే నన్ను చూసావు కదా, నీకు ఆనందం కలిగింది కదా, వెళ్ళిపో అంటారు. అతను వెంటనే, బాబా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అన్నమాట. చూడండి, బాబా ప్రేమే నన్ను లాక్కొచ్చింది, బాబాను చూస్తే చాలు అన్న మనిషి బాబా దగ్గరికి రాగానే, బాబా వెళ్ళిపో, నన్ను చూసావు కదా వెళ్ళిపో అన్నారు. కానీ ఇతను ఏమంటున్నాడు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. ఈ మాట వినేసరికి బాబా అనుభవం తిరిగి, చూడు చూడు, ప్రేమే అతని చేత లాక్కొచ్చింది అన్నావు కదా, మరి ఇతను వచ్చింది దేనికోసం అన్నట్టు బాబా. బాబాకి ఏమీ అర్థం కాలే, అతనికి ఏమీ ఆగట్లేదు. బాబాని చూసిన ఇదిలో, నాకు చాలా కోర్టు కేసులు ఉన్నాయి, నా భార్యకి క్షయరోగం, నా కూతురికి పెళ్లి కాలేదు, నేను అనేక సమస్యలతో ఉన్నాను, దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నట. బాబా అన్నారు, మళ్ళీ అలోభావం తిరిగి, అంటే ఇదంతా అలోభావాలనే కదా జరిగింది, ప్రేమ మూలంగానే వచ్చాడన్నావు కదా, మరి ఇలా ఉన్నాడు ఏంటి అని చూస్తా బాబా. అలోబాకి ఈ రకాటంలో కొన్నట్టు అవుతుంది పాపం. ఆ బాబా ఆ వ్యక్తికి ధైర్యం చెబుతూ, నా ప్రేమను నీతో తీసుకుని వెళ్ళు, ఈ సమస్యల గురించి ఎందుకు కంగారు పడతావు అంటున్నారు బాబా. ఒక్క నిమిషం. అంటే బాబా అంతటి బాబా కోరిక కోరుకో అంటే ఆ కోరిక తీరుతుందండి, అది వరప్రసాదం అవుతుంది. మన జన్మకి ఏదో దారి అంటే ముక్తి, ఆ గమ్యానికి చేరువకు అవ్వడం కోసం బాబాయే కోరిక కోరమండం, ఆ కోరిక తీరడం, అది కరెక్ట్. కానీ బాబా ప్రేమ వల్ల వచ్చాను అంటూ ఇక్కడ కోరికలు కోరుతున్నాడు. బాబా చాలా ఈ చిరాకు వచ్చింట బాబాకి. కానీ బాబా ఏమంటున్నాడంటే, ఇతను అడుగుతున్నాడు కదా ఈ కోరికల గురించి, అడుగుతుంటే బాబా అన్నట్ట, నా ఆశీస్సులు ఉంటాయి, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నారు. లేదు లేదు బాబా, మీరు నన్ను ఈ కష్టాల నుంచి బయట పడేస్తానని బ్లెస్సింగ్స్ ఇస్తే గాని, ఈ కష్టాల నుంచి బయటపడతానని మీరు దీవిస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను అన్న. బాబా అంటారు, నా దీవుల్ని అడగబోకు, నేను నా కార్యక్రమం మధ్యలో ఉన్నాను, అసలు నీవు ఇక్కడికి రావడమే పెద్ద పొరపాటు, ఏదో వచ్చావు కనుక నా ప్రేమను నీతో పాటు తీసుకుని వెళ్ళిపో, నీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కో, నేను నీతో పాటే ఉంటానన్న విషయం మర్చిపోకు అంటున్నారు బాబా. అతనే అడుగుతున్నాడు, ఈ కష్టాల నుంచి బయటపడేసేలా నన్ను దీవించు అంటున్నారు. బాబా ఏమంటున్నాడు, నేను ఒక కార్యక్రమంలో ఉన్నాను, నువ్వు రావడమే పొరపాటు, కానీ నా ప్రేమ నీతో ఉంటుంది కదా, ధైర్యంగా ఆ సమస్య నుంచి ఎదుర్కో, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నాడు. అంటే అతను ఒప్పుకోలేట. బాబా ఎంత నచ్చ చెప్పినా అతను ఒకటే మాట, నీ దీవెనలే నా సమస్యలను పరిష్కరిస్తాయి కనుక నాకు నీ దీవెనలే కావాలి, దయచేసి నన్ను దీవించి తీరాలి అని పట్టుబట్టాడు. నా దీవెనలు కావాలంటే నీవు నన్ను పోగొట్టుకుంటావు అన్నారు బాబా. అంటే బాబాకి తెలుసు కదా మొత్తం అంతా, ఒక ప్రేమికుడి హిస్టరీ అంతా బాబాకి తెలుసు. మండలి వాళ్ళు కూడా అదే అంటారు, స్కాన్ చేసినట్టు మొత్తం మన లైఫ్ అంతా తెలిసిపోతూ ఉంటుందండి బాబాకి. ఇతను అంటాడు, లేదు లేదు బాబా, నేను వదులుకోను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నిన్నెలా పోగొట్టుకుంటాను, నేను పోగొట్టుకోను, కాబట్టి నన్ను దీవించు అన్నాడు. నేను దీవులంటూ ఇచ్చాను అంటే పూర్తిగా నా నుండి దూరం అయిపోతావు అన్నారు బాబా. మళ్ళీ అతను అదే మాట, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కదా బాబా, నేను నిన్ను ఎలా మరవగలను, నిన్ను పోగొట్టుకోవడం గాని నిన్ను మరవడం గాని అసాధ్యం అన్నట్ట. బాబా మళ్ళీ చెప్పి చూశారు, ఎంతకీ ఒప్పుకోలేదు. వంగి బాబా ఏం చేశారంటే, ఇంక అది ఒప్పుకోవాలి కదా, బాబా కరుణామయుడు కదా, బాబా ఏం చేశారంటే 2 స్టూల్స్ వేయించి వీళ్ళ కాళ్ళు ఆ స్టూల్ మీద పెట్టించి, బాబా మొక్కేటండి అలోబా కాళ్ళకి, ఆ వచ్చిన తన కాళ్ళకి కూడా మొక్కి,
నా దీవెనలు ఇస్తున్నాను, కానీ నన్ను కోల్పోతావు అని చెప్పి బాబా బ్లెస్సింగ్స్ ఇచ్చాట. కానీ ఇక్కడ నుండి వెళ్ళిపో, నా నా దగ్గరికి రావద్దు అని చెప్పేశాట బాబా. బాబాయే వాళ్ళ కాళ్ళకి మొక్కడం, ఆ కోరికలు తీర్చడం, దీవెనలు ఇవ్వడం జరిగింది. అలాగా చాలా బాధపడ్డాట, నా వల్ల ఇదంతా జరిగింది. కానీ అది జరిగిపోయింది. ఆఖరికి అతను బాబా చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడు. కానీ ఇంకెప్పుడూ బాబా దర్శనానికి రాలేటండి అతను. బాబా శరీరం చాలించిన తర్వాత కూడా అతను ఎప్పుడు సమాధి దగ్గర కూడా కనిపించలేట. కొన్ని సంవత్సరాలు గడిచాక వాళ్ళ అమ్మాయి వచ్చింటండి, కుమార్తె వచ్చింట బాబా సమాధి దర్శనానికి. వచ్చి మండలి వారితో పరిచయం చేసుకుంటా, నేను ఫలానా ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిని, బాబా దీవించినట్టుగా మా కష్టాలన్నీ నెరవేరిపోయాయి, మంచి వ్యాపారం చేశాడు, మా నాన్న బోర్డు డబ్బు సంపాదించాడు, మా తల్లికి క్షయ వ్యాధి నయమైంది, నాకు మ్యారేజ్ అయింది, వ్యాపారంలో చాలా లాభాలు గడించాడు మా నాన్న. కానీ ఎప్పుడూ కూడా మెహర్ బాబా పేరు ఎత్తలేదు మా నాన్న అని చెప్పింటే కూతురు. అంటే బాబా దీవెనలు లభించాయి, కానీ ఐహికంగా అంతా జయం కలిగినా కూడా తుట్టతుడికి ఏమైందండి, బాబాని పోగొట్టుకున్నాడైనా. అంటే ఇక్కడ లాస్ట్ లో ఏమని రాస్తున్నారంటే, బాబా కోరినప్పుడు ఆయన కోరిన విధంగా ఆయనకు దూరంగా నుండి విధేయత చూపినట్లయితే బాబా ఆయన దగ్గరే ఉన్నట్లు భావం. కానీ అటువంటి సందర్భాలలో ఆయన దగ్గరే ఉంటానని వద్దని చెప్పినా వినకుండా దీవెనలు కావాలని పట్టుపట్టడం ఆయనకు అవిధేయత చూపడం. దయామయుడైన బాబా ఆయన్ని దీవించి ఆయన కోరికలు నెరవేర్చారు, కానీ అవిధేయత చూపడం వల్ల ఐశ్వర్యాలలోకెల్లా పెద్ద ఐశ్వర్యమైన మెహరు బాబాను పోగొట్టుకున్నాడు అతను అని రాస్తున్నారు. అంటే నిజంగా దురదృష్టవంతుడే. బాబా అదే అంటారు, భగవంతుణ్ణి ప్రేమించకుండా అష్ట ఐశ్వర్యాలతో ఉన్నవాడు కటిక దరిద్రుడు అన్నారు బాబా. భగవంతుడిని ప్రేమిస్తూ నువ్వు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలైనా పడు, నువ్వే ఐశ్వర్యవంతుడివి అన్నారు బాబా చెప్పిన విషయం అండి ఇది. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నా ప్రేమ ఉంది, నా ప్రేమను తీసుకెళ్ళు, నేను నీకు ఉంటాను, అలాంటి టైంలో నువ్వు ధైర్యంగా కష్టాలను ఎదుర్కోగలవు అని చెప్పినా కూడా, నన్ను మరిచిపోతావు, నన్ను పోగొట్టుకుంటావు అని చెప్పినా కూడా, నీ దీవెనలే కావాలి బాబా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కదా బాబా, నిన్ను ఎలా పోగొట్టుకుంటాను అని వితండవాదన చేసి అవిధేయత చూపించాడు. కానీ కరుణామయుడైన తండ్రి ఏంటంటే అతని కోరికలు తీర్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఈ అవిధేయత చూపించాడు కదా. మరి దర్శించకూడదని టైంలో దర్శించాడు, కోరకూడదని టైంలో కోరికలు కోరాడు, వద్దు అంటున్నా వినకుండా ఆ కోరిక తీరాలన్నాడు. అది అవిధేయతే అవుతుంది కనుక ఆ అవిధేయత ఫలితంగా బాబానే కోల్పోయాడు అతను అని చెప్పి రాస్తున్నారు. కాబట్టి బాబా చెప్పినట్లుగా కోరికలు ఎలా కోరుకోవాలో మనకి తెలియదండి. కాబట్టి ప్రతిదాన్ని, అందుకే మెహర్ బాబా మై విష్ ఇచ్చింది అందుకే, నా ఇచ్చాను అంగీకరించాలి నా ప్రేమికుడు ఎవరైనా అన్నది. అందుకు మన జీవితంలో ఏదొచ్చినా కూడా బాబా ఇచ్చా అనగలగాలి మనం. అదే బాబాని ప్రేమించినట్టు. బాబాని ప్రేమించడం అంటే మనం ఎప్పుడు చెప్పినట్లుగానే ప్రార్థనలు చేసేసుకుని సెంట్లకు వెళ్ళిపోయి సహవాసంలో పాల్గొని ఇలా బుక్స్ చదివేసి ఇట్లా కాదు. బాబాని ప్రేమించడం అంటే ముందు ఆచరణ చేయాలి అంటాడు తండ్రి. ఈ మై విష్ లో పాయింట్ లో ఏ ఒక్క పాయింట్ అయినా నువ్వు ఆచరించు అంటాడు. నా ప్రేమికుడు ఉన్నవాడు తప్పకుండా ఆచరించి తీరాలి అని చెప్పి ఇచ్చింది మై విష్. కాబట్టి బాబా ఇచ్చను అంగీకరించాలి తప్ప ఇలా కోరికలతో బాబాని వేధిస్తే బాబాని పోగొట్టుకుంటాం. ఆ కోరిక ఫలంగా మనకు వచ్చిన సంస్కార కర్మని మళ్లీ జన్మకి పునాది వేసుకుంటాం. అందుకే కోరికలు కోరవద్దని బాబా తరచూ చెప్తూ ఉండేవారు. మరి ఇంకో సంఘటనలోకి మనం వెళ్తామండి. భగవంతుడు మనకు అవసరమైనవన్నీ ఇచ్చినప్పటికీ మన బాధలతో కష్టాలలో ఆయన సహాయం అందిస్తూ ఉంటాం. ఆయన దయతో మనం ఆయన దయను మనం వాడుకుంటూ ఉంటాం. అంటే మనం ఏదైనా అన్ని కంఫర్ట్స్ జోన్ ఇస్తారు. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం గుర్తుకొస్తుంది. గౌరీ అప్పారావు గారు అంటారు, మనం దేని గురించో ఆశించి ప్రార్థనలు చేసే కన్నా కృతజ్ఞతాభావంతో ప్రార్థన చెయ్యాలి అంటారు. ఎందుకంటే లోకంలో అంటే ఒక మన శరీరంలో పార్ట్స్ చూసుకోండి, ఆరోగ్యం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, అంటే మనకు అవసరమైన తిండి బట్ట అన్ని కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాం. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకోళ్ళతో పోల్చుకోవడం వల్ల అది లేదు అనే దాంట్లో ఉంటాం. మనం దానికోసం తాపత్రయపడతాం, దానికోసమే భగవంతుని అడుగుతూ ఉంటాం. కానీ మనకి ఏది ఉంది అని ఒక్కసారి ఆలోచించుకోవాలంట.
మన కళ్ళు చూడడానికి, భగవంతుని చూడడానికి మనకి కళ్ళు మనకి ఆరోగ్యంగా ఉన్నాయి. మన చేతులు ఎవరికైనా సహాయం ఇవ్వడానికి ఆరోగ్యంగా ఉన్నాయి. మన కాళ్ళు మన మంచి బాటలో నడవడానికి ఆరోగ్యంగా ఉన్నాయి. అని మన శరీరంలో ప్రతి అవయవం ఇంత సేఫ్ గా ఇచ్చాడు కనుక, ఇలాంటి మంచి శరీరాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చెయ్యాలి అంటారు. మనకి ఇచ్చిన వాటికి కృతజ్ఞత చూపించాలంటే ముందు ప్రార్థన అనేది దేన్ని ఆశించి కాదు చేయడం, మనకి ఇచ్చిన వాటిని గురించి తలుచుకుని దానికి థ్యాంక్స్ చెప్పడానికి మనం ప్రార్థన చెయ్యాలి అంటారు గౌరీపారావు గారు. అలాగే మనం ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా కూడా ఒక బాధ గాని ఒక కష్టం గాని వస్తే మనం ఆయన అడుగుతాం. బాబా అడగమన్నారు కూడా. ఆయన దయతో మనని ఆదుకుంటూ ఉంటాడు. మీరు అడగడంలో తప్పు లేదు అంటారు బాబా ఎప్పుడూ కూడా. అందుకే ఆయన తండ్రి, గురువు, దైవం కూడా. ఈ అవతారం మనకి ఆయన తండ్రి స్థానం, గురువు స్థానం, దైవం అన్ని పాత్రలు సమపాళ్లలో పోషించిన పరిపూర్ణ అవతారం మెహర్ బాబా. బాబా అదే అంటున్నారు, మీరు అడగడంలో తప్పు లేదు అంటారు బాబా. నన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు మీరు? ఇంకెవరిస్తారు మీకు? నన్ను అడుగుతూ ఉండండి, కానీ జవాబు మాత్రం ఆశించకండి అంటున్నారు. అంటే అలాగే జరగాలి తండ్రి అని ఆశించకండి. నా సర్వజ్ఞతో, నా ప్రేమతో, నా కరుణతో మీ నుంచి ఏదో మీ మంచి ఏదో అది ఇస్తూ ఉంటాను అని అంటున్నారు బాబా. అంటే మనం అడుగుతాము, దానివల్ల అది మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో బాబాకి తెలుసు కనుక మీరు అడగండి. కానీ నాకు అన్నీ తెలుసు. నా సర్వజ్ఞతతో, నా ప్రేమతో, నా కరుణతో మీకు మంచి ఏదో అదే ఇస్తూ ఉంటాను అంటున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, మన పిల్లాడే ఉన్నాడు అనుకోండి, ఇక్కడ మండల్లో కూడా జరిగింది. ఆర్నవాజ్తో ఎవరికో ఆవిడ డాక్టర్ అవుదాం అనుకుంటుంది. బాగా నర్సింగ్ ట్రైన్ వెళ్ళమంటారు. ఎంత బాగా రాసినా కూడా ఈ డాక్టర్ ఎగ్జామ్ కి, ఆ మెడికల్ దానికి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఆవిడ. ఆఖరికి నర్స్ అవుతుంది. ఆ నర్సు పోస్ట్ లో ఆవిడ ఎంతో మందికి సేవలు చేస్తుంది, బాబాని పరిచయం చేస్తుంది. అంటే ఒక మంచి ఏదో జరగడం కోసమే ఆ ఆత్మ అలా మండించారు బాబా. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నారు, మీరు కోరుకోండి, నన్ను అడగకపోతే ఎవరు అడుగుతారు? నేను తప్ప ఎవరు మీకు ఇస్తారు అంటున్నారు తండ్రి. కానీ ఆ కోరికని, ఆ కోరిక ఇలాగే తీరాలని ఆశించకండి. నా సర్వజ్ఞతతో నేను చూస్తాను, నాకు తెలుసు ఈ కోరిక తీర్చడం వల్ల నీకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా నాకు తెలుసు, నీకు మంచి జరిగేలాగే నేను చూస్తాను అంటున్నారు. ఆ సందర్భంగా ఒక సంఘటన ఇది మనం తెలుసుకుందామండి. అదేంటంటే, ఒక బాబా ప్రేమికుడు ఉన్నాడు. అతను చిన్నప్పటి నుండి బాబా దాంట్లో ఉన్నాడు. ఆ బాబాని దర్శించుకున్నప్పుడు ఒకసారి బాబాని అడుగుతాడనమాట. నాకు ఆపద సమయంలో ఏదైనా వచ్చినప్పుడు నువ్వు నన్ను రక్షించాలి బాబా అంటే, బాబా అంటారు, అస్సలు గాబరా పడకు, నేను శరీరం చాలించా కూడా నీకేదైనా ఆపద వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పుకో, నీ కోరిక నేను తీరుస్తానని ప్రామిస్ చేస్తారు బాబా. ఈ ముసలతనే సింపుల్ గా చెప్పేసుకుందాం. ఇది కూడా ఆ ముసలతనికి కొడుకుంటాడు అనమాట. ఆ కొడుకుకి ఇంకో కొడుకుంటాడు, చిన్నపిల్లాడు అంటే మనవాడు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే కరెంట్ పోయి సడన్ గా మంచం నుంచి పడిపోతాడు. దానివల్ల కాలు విరిగిపోతుంది. అంటే ఒక రకంగా పక్షవాతంలో వచ్చేస్తుందన్నమాట ఆ పిల్లాడికి. చాలా కష్టంగా ఉంటుంది అతనితో వాళ్ళకి. ఈ ముసలతనికి గుర్తుకొస్తుంది బాబా అన్నమాట. బాబా శరీరం చాలించేసినా కూడా నా దగ్గరికి వచ్చి, నా సమాధి దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే తప్పకుండా నేను తీరుస్తాను అన్నారు కనుక కొడుకు నుండి మన మన ప్రాబ్లం అంటే, కొడుకెళ్ళి ఆ ఊళ్ళో అహ్మద్ నగర్ లో వాళ్ళు అనుకుంటే తన్ను కూడా తీసుకువెళ్ళి ఇద్దరు బాబా సమాధి దర్శనానికి వెళ్తారండి. మండలి వాళ్ళకి పరిచయం చేసుకుని వాళ్ళ సంగతి చెప్తారు. ఇలా బాబా భౌతికంగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఇలా ప్రామిస్ చేశారు, మాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి మేము బాబాకి విన్నవించుకుంటామంటే మండలితో కలిసి ప్రార్థన చేశారటండి బాబా దగ్గర, సమాధి దగ్గర. ఇది చేసేసారు. వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి పిల్లాడు ఎగురుతూ కనిపిస్తున్నట్లండి, ఆడుకుంటూ చక్కగా, ఏ కాలు ప్రాబ్లము లేట, చాలా యాక్టివ్ గా ఆరోగ్యంగా కనిపించట పిల్లాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మనం ఇప్పుడు ఇంకా అడిగి ఇంకా ఇప్పుడే కదా వచ్చాం, అంతట్లోనే ఎలా నయమైంది అంటే అప్పుడు టైమింగ్స్ చూసుకున్నారట. ఎప్పుడైతే మండలి వీళ్ళు అక్క ఈ అన్నదమ్ముడు కలిసి ప్రార్థన చేస్తున్నారో అదే టైంకి ఆ పిల్లాడు చక్కమని లేచేటండి మంచం నుంచి. చాలా ఆనందంగా గెంతుతూ ఉరుకుతూ లేవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. బాబా అనుకుంటే ఏదైనా ఆ కృపా కటాక్ష వర్షం అలా కురుస్తుంది అని రాస్తున్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఏ టైంకైతే అక్కడ ప్రార్థన జరిగిందో ఇక్కడ ఈ అబ్బాయికి క్యూర్ అయిపోవడం, అలా ప్రేమ వర్షం, కరుణా కటాక్షం
ఆ పిల్లవాడి జీవితంలో బాబా చేశారని చెప్తూ, ఆయన ఎప్పుడైనా ఒక మాట ఇచ్చారు అంటే దాన్ని వమ్ము చేయరు. సమాధి దగ్గర హృదయాంతరాలలో నుండి నా సహాయం పోయితే కనుక వాళ్ళకి నేను అందించకుండా ఉండలేనని బాబా ప్రామిస్ కూడా చేశారు. ఎప్పుడైతే ఈ ముసలతనికి బాబా ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ప్రకారమే మనల్ని రక్షించారు. ఇలా ఒక ఆపద్బాంధవుడిగానవనండి, విధేయత శిక్షకుడుగానవనండి, ఇలా వరప్రసాదిగా బాబా ఎన్నో అద్భుత చర్యలు చేశారు. ఆ అనుభూతిని పొందారు ప్రేమికులు. మరి మరిన్ని సంఘటనలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అండి. మరి సంకీర్తనలోకి వెళ్దాం. ఈరోజు సంకీర్తనలో ముందుగా